ఈ ఉదయకాల సమములో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అనేక సార్లు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వేమంటున్నావు? నా పక్కోడు కొరకు. నువ్వేమంటున్నావు? అమ్మ, మా అత్తగారు ఉంటే ఎంత బాగున్ను, ఆవిడతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నా కోడలుంటే ఎంత బాగున్ను అని నీవు నిన్ను సమర్థించుకుంటున్నావు. కాదు అమ్మా, నీ జీవితంలో ఒక అద్భుతము జరగడానికి, నీ కుటుంబంలో ఒక అద్భుతము జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ చెవులను తెరిచి, నీ హృదయమును తెరిచి నీతో మాట్లాడుతూ ఉండగా ఆ మాట ఎవరికో చెందిన మాటగా నీవు పెడచెవి పెడుతున్నావు గనుక నీ ఉంటున్న స్థితిగతుల్లో నీవు ఉండిపోతున్నావు. నీ హీనమైన స్థితిలో ఉండిపోతున్నావు, నీ చీకటి కాలాల్లో ఉండిపోతున్నావు, నీ ప్రశ్నలతో ఉండిపోతున్నావు, నీ సమస్యలతో ఉండిపోతున్నావు, నీ రోగాలతో ఉండిపోతున్నావు, నీ కష్టాలతో ఉండిపోతున్నావు. కానీ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చుచున్న ఆలోచన నీవు గుర్తెరగగలిగినట్లయితే నీ జీవితంలో నీవు ఎన్నడూ అనుభవించలేని గొప్ప కార్యాన్ని నా దేవుడు జరిగించబోతున్నాడు.